గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిక్సూచి. ఫిలిప్పీన్స్ లో అతి తక్కువ ఖర్చుతో అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎంబీబీఎస్ కోర్స్ అందిస్తోంది దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్. ఈ సంస్థ విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకున్న వారికి ఒక మంచి అవకాశం కల్పిస్తోంది. మరిన్ని వివరాలను దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ ప్రతినిధి ఇండోఫిల్ కన్సల్టెన్సీ అధినేత శ్రీనివాస్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. అలాగే అక్కడ ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఫిలిప్పీన్స్ లో స్టూడెంట్ కూడా మనతో పాటు ఉన్నారు. హితిన్, ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. శ్రీనివాస్ గారు, మీరు ఎంబీబీఎస్ ఫిలిప్పీన్స్లో చేస్తున్నారు అడ్మిషన్స్. ఎందుకు ఫిలిప్పీన్స్ ఎంచుకున్నారు? ఒకటండి, ఇతర దేశాల్లో వైద్య విద్య అభ్యసించాలి అనుకునే వాళ్ళు మెయిన్ చూసుకోవాల్సిన రెండు విషయాలండి. మన పిల్లల్ని పంపిద్దాం అనుకున్న దేశం యొక్క భాష, రెండు ఆ దేశం యొక్క వాతావరణ పరిస్థితులు చూసుకోవాలండి. ఫస్ట్ భాష ఎందుకని చెప్తామంటే, మెయిన్ మెడికల్ ఎడ్యుకేషన్కి భాష వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీళ్ళు క్లినికల్ రొటేషన్స్ టైంలో లాస్ట్ 2 yearsలో పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలండి. ప్రపంచంలో 2 రకాల దేశాలు ఉన్నాయండి. కొన్ని ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అండి, కొన్ని నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లోకి వస్తే యూకే వచ్చేసరికి ప్రథమ స్థానంలో ఉంది, 2వ స్థానంలో అమెరికా యుఎస్ఏ, 3వ స్థానంలో ఫిలిప్పైన్స్ ఉందండి. ఫిలిప్పైన్స్లో 94% పాపులేషను ఇంగ్లీష్ మాట్లాడతారండి. ఇప్పుడు మన పిల్లలు ఏదైనా స్టడీస్ కోసం అబ్రాడ్కి వెళ్ళినప్పుడు మెయిన్ వాళ్ళకి టీచింగ్ అనేది క్లాస్ రూమ్స్లో ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అయినా నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో అయినా ఇంగ్లీష్లోనే చెప్తారండి. బట్ మెడికల్ స్టూడెంట్స్కి మెయిన్ కావాల్సింది హాస్పిటల్స్లో పేషెంట్స్తో ఇంటరాక్షన్ ముఖ్యం అండి. వాళ్ళు బుక్స్ నుంచి చదవటమే కాదు, పేషెంట్స్ నుంచి కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అందుకనే మెడికల్ స్టూడెంట్స్కి పేషెంట్స్ ఆర్ ది ఓపెన్ బుక్స్ అంటారు. ఈ విధంగా చూసినప్పుడు భాష చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. రెండోది వాతావరణ పరిస్థితులు అండి. వాతావరణ పరిస్థితులు ఏంటంటే, ఇండియా ట్రాపికల్ కంట్రీ అండి, అట్లాగే ఫిలిప్పైన్స్ కూడా ట్రాపికల్ కంట్రీ. ఈ రెండు వాతావరణ పరిస్థితులు సేమ్ అవటం వలన డిసీజ్ ప్యాటర్న్ సేమ్ ఉంటుందండి. డిసీజ్ ప్యాటర్న్ సేమ్ ఉన్నప్పుడు మన ఇండియాలో ఉండే డిసీజెసే ఫిలిప్పైన్స్లో కూడా ఉంటాయి. కాబట్టి మన పిల్లలు అక్కడ వైద్య విద్య అభ్యసించేటప్పుడు సేమ్ డిసీజెస్ని ఎక్స్పోజ్ అవుతారండి. దానికి ట్రీట్మెంట్ నేర్చుకుంటారు అనమాట. ఈ మెయిన్ రీజన్స్ అండి. రైట్ అండి, ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. చోడవరం నుంచి మనోజ్ గారు కాల్ చేస్తున్నారు. మనోజ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, నా 2 డౌట్స్ మేడం. శ్రీనివాస్ బాబు గారు. చెప్పండి సార్. శ్రీనివాస్ బాబు గారు చెప్పండి సార్. నాది ఫస్ట్ డౌట్ వచ్చేసి, మీరు డిగ్రీ ఇచ్చే ఫిలిప్పైన్స్ లో డిగ్రీ ఇచ్చే డిగ్రీ ఎంబీబీఎస్ ఎండియా? ఫిలిప్పైన్స్ ఫాలో సెకండ్ డౌట్ సార్. సెకండ్ డౌట్ ఏంటంటే, ఎంసీఐ ఎగ్జామినేషన్ లో మీ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన బయటకు వచ్చిన స్టూడెంట్స్ లో పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది? ఓకే అండి, ఎంసీఐ క్లియర్. ఓకే అండి. మీ ఫస్ట్ క్వశ్చన్ సమాధానం అండి. ఫిలిప్పైన్స్ వాళ్ళు ఫాలో అయ్యే మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అమెరికన్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. మన ఇండియాలో మనం ఫాలో అయ్యేది బ్రిటిష్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. రెండూ సేమే, కానీ బ్రిటిష్ మెడికల్ ఎడ్యుకేషన్లో అవార్డ్ చేసే డిగ్రీని ఎంబీబీఎస్ అంటారు. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో అవార్డ్ చేసే డిగ్రీని ఎండి అంటారండి, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటారు. రెండూ సేమ్ అండి. అక్కడ ఎండి అంటే ఇండియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే ఎండితో సమానం కాదండి, ఇండియాలో ఎంబీబీఎస్తోనే సమానం అండి. ఇక రెండో విషయానికి వస్తే, ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ పర్సంటేజ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్లో చాలా ఎక్కువ మంది పాస్ అవుతున్నారు. మెయిన్ ఏంటంటే పార్ట్ 2 ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్లో పార్ట్ 2 క్లినికల్ పార్ట్లో వీళ్ళు ఎక్కువ స్కోర్ చేయగలుగుతున్నారండి. అట్లాగే పర్టికులర్గా మా కాలేజ్ నుంచి చూస్తే లోయెస్ట్ 59% అండి, హైయెస్ట్ 83% వరకు పాస్ అయ్యారు. మీకు ఆ డేటా అవన్నీ కూడా మీరు కాలేజీకి ఈమెయిల్కి రాసి మీరు పొందవచ్చండి. రైట్ అండి, యోగేంద్ర సాయి కాకినాడ నుంచి లైన్లో ఉన్నారు. సాయి గారు, మాట్లాడండి. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. ఓకే, ఫిలిప్పైన్స్లో మీరు ఏ కాలేజ్ చేస్తారండి? ఫిలిప్పైన్స్లో నేను ఒకటే కాలేజ్ చేస్తున్నానండి, అది దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషను. నేను మెయిన్ ఈ కాలేజ్ చేయడానికి కారణం, మోర్ దాన్ ఎడ్యుకేషన్, మన పిల్లలకి సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. యాజ్ ఎ పేరెంట్గా మా బాబు కూడా ఇదే కాలేజ్లో 3rd year చదువుతున్నాడు. నేను మా బాబుని చేసేటప్పుడు మెయిన్ చూసింది ఎడ్యుకేషన్ ఒక ఎత్తు అయితే, ముందు సేఫ్టీ చూసుకున్నాను అండి. సేఫ్టీ వైజ్గా చూస్తే దవావో ఈజ్ ఇన్ సేఫ్ జోన్ అండి. లైక్ ఈ సునామీ కానీ, లేకపోతే ఈ వరదలు కానీ,
ఇటువంటి ఏమీ లేవు. మీరు ఎవ్రీబడి మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంది, వాళ్ళు మీరు ఇంటర్నెట్లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. రెండోది దవావో అనే సిటీ వరల్డ్లోనే సెకండ్ లోయెస్ట్ క్రైమ్ రేట్గా రికార్డ్ అయిన సిటీ అండి. ఇక్కడ క్రైమ్ అనేది చాలా చాలా తక్కువ అండి. ఇది మన పిల్లలకి ఆడపిల్లలకి కూడా చాలా సేఫెస్ట్ ప్లేస్ అండి. దవావో సిటీ ఈజ్ టోటలీ స్మోక్ ఫ్రీ జోన్ అండి. సో ఇదైతే రెండోది దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ ఈజ్ ఒక క్రిస్టియన్ ట్రస్ట్ రన్ చేస్తుందండి ఈ కాలేజ్ని. ఇది నో ప్రాఫిట్ నో స్టాక్ ఆర్గనైజేషన్ అండి. ఇది 1976లో పెట్టారు. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుందండి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే దిస్ ఇస్ ద ఓన్లీ కాలేజ్ ఇన్ ద హోల్ ఫిలిప్పైన్స్ మెడికల్ సిమ్యులేటర్ని కలిగిన ఈ సంవత్సరం ఇన్స్టాల్ చేస్తున్నారండి. ఈ మెడికల్ సిమ్యులేటర్స్ అనేవి ఎక్కడా కూడా లేవండి, మన ఇండియాలో మెడికల్ కాలేజీలో కూడా లేవు. మెడికల్ సిమ్యులేటర్ అంటే లైక్ ఇప్పుడు మనం కారు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు డైరెక్ట్గా కారు మీద డ్రైవింగ్ చేయడం కన్నా ముందు కంప్యూటర్ సిమ్యులేటర్స్ అని ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. దాని మీద నేర్చుకుని మనం ఏమైనా తప్పు చేస్తే కంప్యూటర్ మనకు చెప్తుంది అనమాట. అట్లాగే పైలట్స్ కూడా ముందు ఏరోప్లేన్ ఇచ్చేసే ముందు సిమ్యులేటర్స్ మీద నేర్చుకుంటారు. అట్లాగే మెడికల్ స్టూడెంట్స్ కూడా ఈ సిమ్యులేటర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. రియల్ పేషెంట్కి సర్జరీకి వెళ్ళేటప్పుడు కానీ వీళ్ళు సిమ్యులేటర్ మీద చేసి నేర్చుకుంటారు. ఇది చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఈ దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ ఈ సిమ్యులేటర్స్ని ఈ సంవత్సరం నుంచి మన పిల్లలకి అందుబాటులోకి తీసుకొస్తుందండి. రైట్ అండి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కృష్ణబాబు గారు లైన్లో ఉన్నారు. కృష్ణబాబు గారు, హలో. హలో, నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి సార్. మా బాబు ఇప్పుడే బైపీసీ గ్రూప్ అయింది సార్. ఓకే అండి. ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలంటే సార్ ఇప్పుడు మన ఏంటి సార్ అసలు అంటే ఫీజులు అయ్యి ఏమైనా కన్సెషన్ అయ్యి ఉంటాయి, ఏ విధంగా ఉంటుందని? ఒకటండి, ఇప్పుడు ఇంటర్మీడియట్లో గ్రూప్స్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మినిమం 50% రావాలండి. 50% వస్తేనే ఎంసీఐ నామ్స్ ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుందండి. ఎంసెట్ రాసినా రాకపోయినా కూడా ఇబ్బంది లేదండి. రెండోది ఫీజు స్ట్రక్చర్ విషయానికి వస్తే ఫీజు వచ్చేసరికి 5 yearsకి 5 lakhs అండి. ఎవ్రీ ఇయర్ కట్టుకోవచ్చండి. ఈ కట్టే ప్రతి రూపాయి కూడా మీరు డైరెక్ట్గా కాలేజ్కే కట్టాలండి. మాకు కానీ మా సంస్థ కానీ మా ప్రతినిధులు కానీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మీరే కాలేజీకి కట్టాల్సి వస్తుందండి. మన ఆంధ్ర నుంచి ఆల్మోస్ట్ మోర్ దాన్ 400 ఆంధ్ర స్టూడెంట్స్ అక్కడ ఉన్నారండి. మన ఆంధ్ర ఫుడ్ కూడా దొరుకుతుంది. ఆంధ్ర నుంచి కుక్కుని తీసుకెళ్ళి అక్కడ అరేంజ్ చేసామండి. ఆడపిల్లలు కూడా మోర్ దాన్ 200 స్టూడెంట్స్ ఉన్నారు. మీరు ఆంధ్రాలో ఏ ఊరు నుంచి చెప్పినా కూడా ఆ ఊర్లో ఆల్రెడీ మా స్కూల్లో చదువుతున్న విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రుల రిఫరెన్స్ కానీ ఇవ్వగలను మీకు. మీరు మా ఆఫీస్కి ఒకసారి అప్రోచ్ అవ్వండి సార్. రైట్. హితేన్, మీరు ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చేస్తున్నారు. ఎలా ఉంది అక్కడ? ఇండియాకి అక్కడికి ఏంటి డిఫరెన్స్? ఇండియాకి అక్కడికి మెయిన్ డిఫరెన్స్ అంటే లైక్ సబ్జెక్ట్ అనేది ఎక్కడైనా ఒకటే ఉంటుంది. లైక్ మన ఆర్గాన్స్ కానీ వాటి ఫంక్షన్స్ కానీ చేంజ్ అవ్వవు. కానీ ఓన్లీ థింగ్ దట్ చేంజెస్ వుడ్ బి ద వే ది సబ్జెక్ట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఆర్ థాట్ టు అస్. లైక్ ది కరికులం చేంజ్ అవుతుంది. వరల్డ్ మొత్తం మీద 2 కరికులమ్స్ ఫాలో అవుతారు నార్మల్గా, లైక్ బ్రిటిష్ కరికులం అండ్ అమెరికన్ కరికులం. ఇండియాలో ఫాలో అయ్యేది వచ్చేసి బ్రిటిష్ సిస్టమ్, అండ్ దెన్ ఫిలిప్పీన్స్ ఫాలో అయ్యేది వచ్చేసి అమెరికన్ సిస్టమ్. సో నేను 2 సిస్టమ్ని చూస్తున్నాను కాబట్టి ఐఎమ్ pretty much more impressed with the American system. ఎందుకంటే లైక్ అక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఇట్స్ మోర్ ఆన్ కాన్సెప్ట్ ఓరియంటేషన్. బట్ ఇండియాలో వచ్చేసేమో మోర్ ఆన్ ఎగ్జామ్ ఓరియంటేషన్. అంటే అక్కడ ఎగ్జామ్స్ ఉండవని కాదు, ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ ఫ్లంకింగ్ అన్ ఎగ్జామ్ డజంట్ మీన్ విల్ ఫ్లంక్ ది హోల్ కోర్స్. లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ ఫైనల్ ఇయర్ ఎండింగ్లో జరిగే ఎగ్జామ్స్ ఓన్లీ 20% ఆఫ్ ది ఫైనల్ గ్రేడ్. అది కాకుండా ప్రతి సెమ్ లైక్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ ప్రీ ఫైనల్స్, మిడ్ టర్మ్స్ అండ్ ప్రిలిమ్స్. సో ఈ ఎగ్జామ్స్ కూడా లైక్ దే ప్లే ఎ రోల్. అవి కాకుండా లైక్ దెర్ బి డైలీ క్విజెస్ అండ్ దెన్ లెక్చర్స్ చెప్పేదే కాకుండా మనం చెప్పేది ఎక్కువ ఉంటుంది. లైక్ we have to stand up and then we have to tell them what we have learned. Like we have to give presentations and then we have to do research. Like presentations ఏంటంటే లైక్ బిగినింగ్ ఫ్రమ్ ది ఫస్ట్ ఇయర్ లైక్ క్లినికల్గా కవరేజ్ చేస్తారు. లైక్ మనం ఈవెన్ బేసిక్ సైన్సెస్ సబ్జెక్ట్స్లో నేర్చుకున్న టాపిక్స్ ఎనాటమీ, బయోకెమిస్ట్రీని లైక్ దే గివ్ us a clinical case. సో ఆ క్లినికల్ కేస్ని వీ హ్యావ్ టు ఫార్మ్ ఏ గ్రూప్ అండ్ దెన్ వీ హ్యావ్ టు రీసెర్చ్ ఆన్ ఇట్ అండ్ దెన్ క్లాస్ అందరి ముందు ప్రెజెంట్ చేయాలి. ఎప్పుడైతే ఆ విధంగా అందరి ముందు ప్రెజెంట్ చేస్తామో లైక్ పక్కన వాళ్ళకి లైక్ మన అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ కూడా అదే లెవెల్గా ఉంటుంది. సో వీ కెన్ లైక్ వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది అండ్ దెన్ మనం పక్కన వాళ్ళకి చెప్పగలిగాము అంటే లైక్ మన స్టేజ్ ఫియర్ కానీ అన్నీ బాగుంటాయి. సో ఆ స్టేజ్ ఫియర్ అనేది ఉండదు, బికాస్ ఎందుకంటే డాక్టర్కి అనేది కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. లైక్ ఈవెన్ ఫ్యూచర్ సెమినార్స్ ఏమైనా ఇవ్వాల్సి వచ్చినా
So our seminars, so like we have to speak in front of many thousands of people. So like మనం class ముందు like when we are openly able to speak up, we can even speak in front of many more people in the seminars. అది కాకుండా రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. రీసెర్చ్ ఏంటంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ అవర్ ఓన్ టాపిక్ అండ్ దెన్ ప్రతి ఇయర్లో ఒక సబ్జెక్ట్ వీ హ్యావ్ టు డూ అ రీసెర్చ్ కంపల్సరీ. ఫిలిప్పీన్స్ ఏంటంటే రీసెర్చ్ ఇస్ మ్యాండేటరీ. సో రీసెర్చ్ మ్యాండేటరీ, కానీ ఇండియాలో కూడా రీసెర్చ్ అనేది లేదు. సో రీసెర్చ్ వల్ల ఏమవుతుందంటే మన మైండ్ అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్, లైక్ విల్ బి థింకింగ్ ఇన్ ఎ బ్రాడ్ స్పెక్ట్రమ్. సో ఆ విధంగా ఏంటంటే లైక్ నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ పరంగా కాకుండా అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే దే హెల్ప్ us ఇన్ అన్ ఓవరాల్ డెవలప్మెంట్. లైక్ మన దే మోటివేట్ us ఇన్ సచ్ వే, లైక్ స్ట్రెస్ ఫ్రీ, మెయిన్ స్ట్రెస్ ఫ్రీ, స్ట్రెస్ ఉండదు. అట్ ది సేమ్ టైమ్ వీ కెన్ గెట్ ది సబ్జెక్ట్ ఆల్సో. రైట్ అండి. మరో కాలర్ సంధ్య గారు వైజాగ్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సంధ్య గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మా బాబుది ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిందండి. ఓకే అండి. అదే ఎంసెట్ మాల్ ప్రిపరేషన్ లో ఉన్నాడు. ఓకే అండి. అదే అక్కడైతే ఫీజు కానీ హాస్టల్ అకామిడేషన్ కానీ మొత్తం ఎంత అవుతుందండి? హాస్టల్ వచ్చేసరికి 10,000 pesos అవుతుందండి. ఎయిర్ కండిషన్ హాస్టల్ ప్లస్ వెజ్ నాన్ వెజ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తామండి. 3 course ఆఫ్ మీల్స్ ఎవ్రీడే, ఆంధ్ర ఫుడ్. అట్లాగే కాలేజీకి కట్టే ఫీ స్ట్రక్చర్ మాత్రం మీరు డైరెక్ట్గా కాలేజీకి కట్టాలండి. ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇట్స్ టోటల్లీ 15 lakhs అవుతుందండి. శ్రీధర్ రెడ్డి వినుకొండ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు హలో. నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ మరి మా బాబు సెకండ్ ఇయర్ అయిపోయిందండి, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారు. ఓకే అండి. అదే సార్, అది ఎట్లా అయిందని కనుక్కున్నాం. అసలు ఒకరి ఇక్కడ సీట్ రాకపోతే మనం అక్కడ రేపు వెళ్తానికి ఎట్లా అయిందని. ఒకటి సార్, మీకు ఎంసెట్ ప్రిపేర్ అయ్యి ఎంసెట్ రాసిన తర్వాత కీ చూసుకుని మీరు ఎంసెట్లో రాకపోతే ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అయితే మేము అడ్మిషన్ ఇప్పించగలమండి. బట్ మా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే అందరికీ ఈ లోపుగా పాస్పోర్ట్ అనేది అప్లై చేసుకోండి. లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ మినిట్లో వచ్చి మాకు అడ్మిషన్ కావాలన్నారు. బట్ వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ లేకపోతే చాలా కష్టం అండి. మేము ఈ పాస్పోర్ట్ అనే దానికి కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా ఫ్రీగా చేస్తాము. ఒకసారి మా ఆఫీస్కి అప్రోచ్ అయితే మేము అన్నీ అరేంజ్ చేస్తామండి. కాలేజీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా మేము మీకు ఇవ్వగలుగుతాం. రైట్. హితిన్, ఫిలిప్పీన్స్ లో ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ అంటే వచ్చేసి అక్కడ ఫ్యాకల్టీ లైక్ పర్మనెంట్ ఫ్యాకల్టీ ఓన్లీ పర్మనెంట్ ఫ్యాకల్టీ అరౌండ్ 20 members ఉంటారు. వాళ్ళు కాకుండా పార్ట్ టైం ఫ్యాకల్టీ అంటే లైక్ అక్కడ ఉన్న హాస్పిటల్స్ యాక్టివ్ కన్సల్టెంట్స్గా చేస్తున్న డాక్టర్స్ అందరూ మాకు టీచ్ చేయడానికి వస్తారు. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ డూయింగ్ మెడిసిన్ ఇన్ ద ఫిలిప్పీన్స్. ఎందుకంటే లైక్ ఆ డాక్టర్స్కి ఏంటంటే లైక్ దే ఆర్ ఆల్రెడీ ప్రాక్టీసింగ్ మెడిసిన్. సో లైక్ సబ్జెక్ట్ చెప్పడం వేరు, అండ్ దెన్ ఎవరైనా లైక్ సబ్జెక్ట్ అనేది చెప్పచ్చు, కానీ వాళ్ళు లైక్ దే బి ఏబుల్ టు క్లినికలీ కవర్ ఇట్. సో వాళ్ళకి ప్రాక్టికల్ సిచ్యువేషన్లో, రియల్ లైఫ్ సిచ్యువేషన్లో వచ్చిన కేసెస్ని మాకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు దే బి కవరేటింగ్ విత్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ అక్కడ మాకున్న అసిస్టెంట్ డీన్ హీల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ది అకాడమిక్స్. సో ఆయన ఏం చేస్తారంటే హీ మేక్ షూర్ లైక్ సపోజ్ మనం లైక్ ఇట్స్ ఎ కార్డియాలజీ టాపిక్, లైక్ మనకి ఫిజియాలజీలో ఇట్స్ ఎ కార్డియాక్ ఫిజియాలజీ, he'll make sure that we'll get a cardiologist to teach it. So because cardiologist anedi he'll be much more able to correlate it with the clinical perspective. So starting from the first year will be clinically oriented. And then inkot vachesi entante like even we'll clinical ga correlate cheyatame kaakunda like maaku akkada follow ayyే books vachesi like international standard books, like even avarna like anatomy ki vachesi Gray's anatomy kaani lekapothe biochemistry Harper's physiology Bowen ఇవన్నీతో లైక్ మొన్న ఒక పేరెంట్ వచ్చేసి లైక్ ఈజ్ అ డాక్టర్, మీరు ఇవన్నీ చదవడానికి టైం సరిపోతుందా? బికాస్ దట్స్ ఈవెన్ ఆ బుక్స్ రేంజ్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ దెన్ రీసెర్చ్ ఎవరు ఉన్నవాళ్ళు యూజ్ చేస్తారు. సో ఏంటంటే ఆయన అడిగిన దానికి నేను ఒకటే సమాధానం చెప్పాను, లైక్ బికాస్ అన్నీ చదవటము అంటే లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్, బయోకెమిస్ట్రీలో ఒక సైకిల్ తీసుకున్నాం, గ్లైకోజన్ సైకిల్. సో అందులో ఉన్న ఎంజైమ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవటం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. కానీ వీళ్ళు they'll be clinically correlating like e enzyme, it's much more important because idi me clinical setting lo when you are in a clinical practice this enzyme is the rate limiting step, like pharmaceutical ga like this medicine is used to limit this step. So aa vidhanga correlate cheyatam valla like we'll be able to clinically correlate. So aa vidhanga like and inkoti India lo polchukunte like most of the faculty vachesi they'll be dedicated mostly to education, so the full time education ki dedicate cheస్తారు. So
సో దే నాట్ మచ్ బికాస్ వాళ్ళకి అంత ప్రాక్టీస్ ఉండదు కాబట్టి దే మైట్ నాట్ బి ఏబుల్ టు క్లినికల్లీ కవర్ ఇట్, కానీ మాకు అక్కడ వచ్చే ప్లస్ పాయింట్ అది. ఎస్ కాలర్ లైన్ లో ఉన్నారండి. ఖమ్మం నుంచి రాజేశ్వర గారు ఫోన్ చేస్తున్నారు. రాజేశ్వర గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం, కొంచెం సార్ గారికి ఇస్తారండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, నేను రాజేశ్వరరావు ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను 3 points జస్ట్ ఐ వాంట్ టు మేక్ క్లారిఫికేషన్ ఫ్రమ్ యూ సార్. ఓకే సార్. ఒకటి సార్, ఒక స్మాల్ కంట్రీ ఫిలిప్పీన్స్ ఇస్ స్మాల్ కంట్రీ అండి, దానికి మీరు ఎందుకు ప్రిఫర్ ఇస్తున్నారు యువర్ పీపుల్ అని చెప్పేసి ఒకటి. ఓకే అండి. అండ్ నెంబర్ 2 అండి, ఇప్పుడు మీరు MBBS 5 years కోర్స్ అంటే లేదా 6 years కోర్స్? ఇది 5 years కోర్స్ అండి. 5 years కోర్స్ అంటే ఇంక్లూడింగ్ PG. దానికి వ్యాలిడిటీ అనేది ఇండియాలో ఉంటుందంటే MCA దాంట్లో మనం రాసిన తర్వాత కానీ అదర్ దాన్ ఇండియా ఏమైనా వాల్యూ ఉంటుందా దానికి? ఓకే అండి. దాని తర్వాత ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఆల్మోస్ట్ 15 lakhs అంటే సమ్ పర్సన్స్ ఆర్ టెలింగ్ దట్ ఇట్స్ అరౌండ్ 15 lakhs లైక్ దాట్. ఓకే అండి. దాని తర్వాత మీకు అకామిడేషన్ ఆ చార్జెస్ ఎలా ఉంటాయి? ఓకే, నేను చెప్తానండి. ఫస్ట్ క్వశ్చన్కి ఫిలిప్పైన్స్ అనేది చిన్నది కంట్రీ అంటే ఇట్స్ ట్రూ అండి. బట్ అది చిన్న కంట్రీనా పెద్ద కంట్రీనా అనేది మనకు కాదండి. మనకి మెడికల్ కాలేజ్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉందనేది కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ అనేది తీసుకుంటే ఈ కాలేజ్కి 3,500 బెడెడ్ హాస్పిటల్స్ క్లినికల్ రొటేషన్స్ కోసం మన పిల్లలకి అందుబాటులో ఉన్నాయండి. మన పిల్లలు ఈ మొత్తం 3,500 బెడ్స్ హాస్పిటల్లో వచ్చిన పేషెంట్స్ అందరినీ కూడా మన పిల్లలు యూజ్ చేసుకోవచ్చండి ఈ క్లినికల్ రొటేషన్స్లో. ఈ విధంగా మన ఇండియాలో చెప్పండి ఎన్ని కాలేజీలకి ఎంత పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయండి? సో మన కంట్రీ చిన్నదా పెద్దదా అని కాదండి, క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. మీరు యుఎస్ నుంచి కూడా అక్కడ క్వాలిటీ లేకదండి, యుఎస్ నుంచి కూడా ఇక్కడ ఎందుకు వచ్చి చదువుతున్నారండి ఫిలిప్పైన్స్? మెయిన్ క్లినికల్ ఎక్స్పోజర్ యుఎస్ కన్నా కూడా ఇక్కడ ఎక్కువ అండి. యుఎస్ నుంచి వస్తున్నారండి, మలేషియా నుంచి వస్తున్నారు, కొరియా నుంచి వస్తున్నారు, ఈవెన్ చైనా నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ మా కాలేజీలో చదువుతున్నారండి. సో ఇది పెద్ద కంట్రీనా చిన్న కంట్రీనా అనేది కాదండి. ఇది చిన్న కంట్రీ అయినా కూడా పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువ అండి. అందువల్ల నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మన స్టూడెంట్స్ ఎక్కువ చూడటానికి అవకాశం ఉంటుందండి. రెండో విషయం వచ్చేసరికి MCI మన ఇండియాతో ఇది రికగ్నైజ్డ్. మీరు MCI రికగ్నైజ్డ్ కాలేజ్ లిస్ట్ తీసుకుంటే అట్ ప్రజెంట్ ఓన్లీ 6 colleges రికగ్నైజ్ అయ్యింది. దానిలో మా దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ ఒకటండి. రెండోది MCI ఇండియా వచ్చే రాసి ఫస్ట్ అటెంప్ట్లో ఎక్కువ మంది పాస్ అవుతున్నారు. 2012లో MCI స్క్రీనింగ్ టెస్ట్లో టాపర్ వచ్చేసి మా కాలేజ్ నుంచి అండి, శృతి భండారి అనే స్టూడెంట్. ఎవ్రీ ఎగ్జామ్లో కూడా మా స్టూడెంట్స్లో టాప్ 10లో ఉంటున్నారండి దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్. దట్ షోస్ ద క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఫ్రమ్ దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ అండి. ఇంకోటి ఇతర కంట్రీస్లో ఇది రికగ్నైజ్డా కాదని అడుగుతున్నారండి. ఇక్కడ నుంచి చాలా మంది స్టూడెంట్స్ థర్డ్ ఇయర్లో స్టెప్ 1 రాసి USMLE స్టెప్ 1 రాసి US వెళ్ళినట్టు కూడా చాలా మంది ఉన్నారండి. అట్లాగే 2007 నుంచి ఈ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయిపోయి ఇండియాలో డిఫరెంట్ పొజిషన్స్లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, PG చేస్తున్నాడు చాలా మంది ఉన్నారు. మేము అప్రోచ్ అయితే కొన్ని రెఫరెన్సెస్ కూడా ఇవ్వగలనండి మీకు. రైట్ అండి. ఇమ్రాన్ కరీంనగర్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇమ్రాన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇమ్రాన్ గారు అడగండి మీ డౌట్ ఏంటో. ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, సెకండ్ ఇయర్ తర్వాత MPS చేయాలనుకుంటున్నా. మరి అక్కడ ఎలా ఉంటది? ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిందండి మీకు? అవును. ఓకే, సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు గ్రూప్స్లో కనుక 50% ఉంటే మీరు అక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చండి. రైట్. హితిన్, మీరు అక్కడ చేస్తున్నారు కాబట్టి MPS థర్డ్ ఇయర్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అలాగే అక్కడ క్లినికల్స్ ఎలా ఉంటాయి? క్లినికల్స్ వచ్చేసి బెస్ట్ థింగ్ అబౌట్ ఫిలిప్పీన్స్ ఇస్ ద క్లినికల్స్. బికాస్ ఎందుకంటే లైక్ మనకి మెడిసిన్లో లైక్ 2 parts, అకాడమికల్గా నేర్చుకోవటము అండ్ దెన్ దాన్ని క్లినికల్గా లైక్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఇన్ ద వేరే ఆఫ్ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. బికాస్ ఎందుకంటే లైక్ ద మోర్ ది నెంబర్ ఆఫ్ కేసెస్ వీ గెట్ ఎక్స్పోజ్ ఇన్ అవర్ స్టడీస్, ద మోర్ ప్రొఫెషనల్ వీ కెన్ బీ వెన్ యూఆర్ ప్రాక్టీసింగ్. సో ఏంటంటే క్లినికల్స్ ఇస్ ద బికాస్ అకాడమికల్లీ మనం ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు, బట్ దెన్ క్లినికల్ ఎక్స్పోజర్ లేకపోతే వీ కెనాట్ బీ ఏ గుడ్ డాక్టర్. సో ఫిలిప్పీన్స్ వచ్చిన ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ ఎస్పెషల్లీ దవా మెడికల్ స్కూల్ ఫౌండేషన్కి ఇట్ హెస్ 5 hospitals. క్యాంపస్లో ఉన్న హాస్పిటలే కాకుండా ఇట్స్ అఫిలియేటెడ్ విత్ 5 different hospitals. సో 4th year clinical rotations, ఆ హాస్పిటల్స్ కూడా విల్ బి డూయింగ్ clinical rotations. And then whatever we have both government and private hospitals. And then like 4th year like 6 departments ఉంటాయి. We will be doing 2 months in each department. 1 month in government and 1 month in private. Government వచ్చే exposure differentగా ఉంటుంది. We get the number of cases are more in government. The practice పెరుగుతుంది government. But the private is totally different from government. మనకి ప్రైవేట్ వచ్చేసి ఏంటంటే నెంబర్ ఆఫ్ రేర్ కేసెస్, we get exposed to the number of rare cases. So
ఆ విధంగా ఏంటంటే వి గెట్ ఎక్కడైనా చూసుకోండి, ఈవెన్ ఇండియాలో కూడా like if you join in a government college, we can only do clinical rotation in government. Private to join అయితే private to. Here we get an opportunity to do in both government and private. ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి ఏంటంటే we are given hands on the patient. ఇండియాలో చూసుకుంటే like we can only take history taking, like only diagnosis and history taking. కానీ అక్కడ వచ్చేసి we can even give the treatment to the patient. Like we will be the one to prescribe, and then it will be the consultant will be the one to approve it. So like we get total hand on the patient. Even prescriptions se kaadu, we even get an opportunity to even do surgical procedures. Oka chinna example vachesi like 4th year unna varu gyna department lo unnappudu like per day 20 to 30 deliveries chestaru. అదే ఇండియాలో కంపేర్ చేసుకుంటే మేబీ 4.5 years ఆఫ్ మెడిసిన్ అయిపోయిన తర్వాత హౌస్ సర్జన్సీ ఓన్లీ 1 or 2 డెలివరీస్ చేసే ఛాన్సెస్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ హితన్, మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ దిక్సూచి కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.